నల్లమల సఫారీకి కొంతకాలం పాటు గ్యాప్ ఇచ్చారు. జూలై 1వ తారీఖు నుంచి మూసివేశారు. ఏదైతే శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకున్నాక ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్తారు కదా, ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ప్రవేశాల్ని నిషేధించారు. ఎందుకయ్యా అంటే ఇది పులులు సంసారం చేసే టైం, సంసారం చేసి కడుపు తెచ్చుకునే టైం. లైక్ చేపలు కనుక ఏదైతే చేపల వేట నిషేధించి 2-3 నెలల పాటు ఆ టైంలో చేపల సంతానోత్పత్తి జరిగే టైంలో ఎట్లయితే చేస్తారో ఇప్పుడు కూడా అట్లాంటిదే. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పులులకు సంబంధించినటువంటిది. ఇంకో పక్కన మహారాష్ట్ర వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ పులులకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు వేశారు. 2 పులులు ఆడపులులు కావాలని అడిగారు, ఇస్తానని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్పారు. తూర్పు కనుమల్లో పులుల సంతానం పెంచేందుకు తగినటువంటి అడుగులు వేస్తున్నారు. అటవీ శాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తన బాధ్యతల్ని పవన్ పర్ఫెక్ట్గా చేసుకెళ్తున్నారు.